ఏ అపాయం జరగదు. ప్రభు చెప్తుంది ఏంటంటే చక్కని మాట, నీ ప్రక్కన 1000 మంది పడిన, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన, అపాయం రాదు. అపాయాన్ని తప్పించేవాడు దేవుడు. అపాయం నుంచి బయటకు తీసుకుని వచ్చేవాడు దేవుడు. కాబట్టి ఆయన మీద మనం ఉంచవలసిన విశ్వాసాన్ని మనం ఉంచాలి. ఆయనకి ఇవ్వాల్సినంత సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఆయనకి ఇవ్వాల్సినంత గౌరవాన్ని ఆయనకి ఇవ్వాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తారు? కాపాడతారు, తప్పిస్తారు. ఇటు చూస్తే 10,000 మంది పడ్డారు, ఇటు చూస్తే 1000 మంది పడ్డారు, మొత్తం 10. మంచి మనసు నాకు ఇవ్వమని మనం దేవుడిని అడుక్కో. ఏంటండి అడుక్కో. నువ్వేది అడిగితే అది ప్రభు నీకు ఇస్తాడు కనుక మంచి వాటిని ప్రభును వేడుకొని అడుక్కో. మంచి వాటిని అన్నింటిలో మంచిది ఏంటంటే తగ్గించుకోవడం అనేది చాలా మంచి లక్షణం. చాలా మందికి బాగా కోపం ఉంటుంది, హెచ్చించుకునే మనసు ఉంటుంది, బాగా పెద్ద పెద్ద లక్షణాలు ఉంటాయి. కానీ అవి నాకు అద్భుతండి. నాకు తగ్గించుకునేటువంటి మనసు నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థించాలి. ఈ పాటలో అన్ని మంచి లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఇంకొకటి ఏంటి, ఎక్కడున్నామా? ఫస్ట్ వాటి చెవులను నాకు ఏమో ప్రభువా, దేవుని మెల్లని స్వరము విని వరము నీయుమా, నీ యొక్క చిత్తము నిత్యము చేయను నేర్పు ప్రభువా, మంచి వాటిని ప్రభు దగ్గర అడిగారు, మంచి ఇవ్వమని గోసాడు. కాబట్టి అప్పుడు దేవుడు నీ కుడి ప్రక్కన 1000 మంది, నీ ఎడం ప్రక్కన 10,000 మంది కూలినని, ఏ అపాయం నీ వద్దకు రాదు, ఏ అపాయం నీ వద్దకు రాదు, ఏ అపాయం నీ వద్దకు రాదు. ఈ పక్కనే మనుషులు చనిపోతారు, ఈ పక్కనే చనిపోతారు, ఈ పక్కనే రాలిపోతారు, ఆ పక్కనే ఎత్తుకుపోతారు. కానీ ధైర్యం, ఎందుకంటే దేవుని ఆశ్రయించి, ఏమండి, దేవుని ఆశ్రయించి మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. సర్వశక్తి ఎవరిని దేవుడు? మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయనకు తప్పించే శక్తి ఉంది, ఆయన మనల్ని నడిపించే శక్తి ఉంది ఆయనకి. కాబట్టి ఆ సర్వశక్తిని నీడను మనం చెప్పండి ఆశ్రయించి ఆయన చాటుకు ఆయన ముందు ఉండాలి, మనం వెనుకుండాలి. సంభాషణలో కూడా మీరు మాట్లాడే సంభాషణలో కూడా ఆయన మహిమపరచాలి, ఆయన గెలవాలి, మనం ఓడిపోవాలి. సంభాషణలో కూడా ఆయన హెచ్చించాలి, మనం తగ్గాలి. నీ సంభాషణ, మాటల సంభాషణ కూడా ఈ సెల్ పక్కన పెట్టు, సరిగ్గా మీ వాక్యాన్ని చూడండి, బాగా వినండి. నేను చెప్పేది ఏంటంటే మాటల్లో కూడా ఆయనే హెచ్చించాలి, సంభాషణలో కూడా ఆయనే హెచ్చించాలి. మనం జీవిస్తున్న జీవితంలో కూడా ఆయనే హెచ్చాలి, మనం తగ్గాలి. అప్పుడు నీ కుడి ప్రక్కన 1000 మంది, నీ ఎడం ప్రక్కన 10,000 మంది కూలిన
ఆయన దగ్గర అలాంటి సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం ఆయన మీద పూర్తిగా ఆధారపడి ఆయన గణపరచడం నేర్చుకుందాం. ఏంటంటే ఆయన గణపరచడం నేర్చుకుందాం. ఆయన గణపరచాలి, ఆయన మహిమపరచాలి, ఆయన స్తుతించాలి, ఆయన మనం కొనియాడాలి. అప్పుడు నీకు ఏ అపాయం సంభవించదు. ఏ అపాయం సంభవించదు. దేవుడు నేను ఏ విధంగా ఎప్పటిదాకా నేను ఆయన గణపరచుకోవాలనుకుంటాడో అప్పటి వరకు నీ విషయంలో గ్యారెంటీ, నీ విషయంలో గ్యారెంటీ. ఆయన విడిచిపెట్టు, ఆయన విడవడు ఎన్నడూ, ఈ పీరియడ్లో ఎన్నడూ నిలబడాలి. నువ్వు ఆయన ఏం చేయాలండి? ఆయన మహిమపరిచే టైం వచ్చినప్పుడు నువ్వు మహిమపరచుకోవద్దు, నిన్ను చూపించుకోవద్దు. నేను కనపడుతుందండి, నీకు కనపడుతుందండి. ఆయన కనపరిచే టైంలో నువ్వు కనపరచబడాలనేటువంటి ఆకాంక్ష నీకు ఉండకూడదు, ఆ మనసు కూడా నీకు ఉండకూడదు. ఎందుకంటే చెప్పండి, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడు. కాబట్టి నేను ఆయన ఎందుకు కాపాడకుండా ఉంటాను? సౌలు ఎన్నిసార్లు పొడి చంపదాం అనుకున్నా, చంపగలిగాడా? చెప్పండి. దేవుడి సెలవు లేకుండా తలవెట్టు కూడా ఉండదు. దేవుడి సెలవు లేకుండా నీకే వ్యాధి సంభవించదు. దేవుడి సెలవు లేకుండా నీకే అపాయం సంభవించదు. దేవుడి సెలవు లేకుండా నీకే ఉద్యోగం రాదు. దేవుడి సెలవు లేకుండా నీకే పని రాదు అని మర్చిపోతావు. నీకు పని రావాలంటే ఆయనకి నీకు జ్ఞానం ఇవ్వాలి. ఆ జ్ఞానాధారం ఆయనే. కాబట్టి ఆయన నీకు ఏది కావాలన్నా ఆయన దగ్గర నుంచి వస్తేనే, లేకపోతే పర్సనల్గా మనం దేవుడికి సంపాదించుకునే శక్తి మనకి ఏది లేదు. కాబట్టి ఆయనే మూలం, ఆయనే మనకు మూలం. నీకేది రావాలన్నా, సంబంధం రావాలన్నా ఆయన పంపిస్తేనే. నీకు మంచోళ్ళు కావాలా, చెడ్డోళ్ళు రావాలా, ఆయన పంపిస్తేనే. నీ దిక్కలు లేదా, నువ్వు వెళ్తున్నావు కదా ఏడుకోవచ్చు, కానీ నీ దగ్గరికి నీ తగిన వ్యక్తిని పంపిస్తాడు. నీకు ఎలాంటి కోడలు కావాలో, నీకు ఎలాంటి అల్లుడు కావాలో ఆయన తెలుసండి. ఆయన తెలిసిన చూడడం నేను ఎట్లా పెడితే గట్టిగా ఉంటావో నీవు అది పంపిస్తాడు నీకు, నాకు, మనకి. ఎందుకంటే ఆయన సెలవు లేకుండా, చెప్పండి గట్టి చెప్పండి, తల వెంట్రుకు కూడా ఓడదు. ఆయన సెలవు లేకుండా తల వెంట్రుకు కూడా ఓడదు. ఆయన సెలవు లేకుండా ఒకడు ముద్ద తిని చెప్పాలి. ఆయన సెలవు లేకుండా ముద్ద తిని తృప్తి పరగడం వారెవడు? ఆయన సెలవు లేక భోజనం చేసి గట్టిగా ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించగల వారెవరు? చాలా బాగుంటుంది. ఒక ముందు ఈ గొడవ ఒక ముందు ప్రశాంతంగా రెస్ట్ తీసుకున్నామంటే ఈ గొప్పల ఎవరు గొడవ అని ఏడుస్తున్నాడు. ఆయన సెలవు నీకు, నీ పని సంపాదించాలని సుఖపడే సెలవు నీకు ఇవ్వలేదు. నీకు సుఖం ఇవ్వాలంటే, సౌఖ్యం ఇవ్వాలంటే ఆయన ఇవ్వాలి. ఆయన అలవ చేయాలి. పో అతనికి సుఖాన్ని ఇవ్వు, అన్నకి సుఖాన్ని ఇవ్వు అంటే సుఖం వచ్చింది దగ్గరికి వచ్చింది. నేను సుఖపరుస్తాను. ఎందుకంటే అన్నీ ఆయన చేతిలో, ఆయన చేతిలో లేకుండా ఉన్నదేమో మీరు చెప్పండి. ఆయన చేతిలో లేనిది నీకు తెలిసింది ఏదైనా ఉన్నదేమో నువ్వు చెప్పు కావాలంటే. ఏది అన్నీ ఆయన గుప్పిట్లో. కాబట్టి దయచేసి ఆయన చేతిలో మనం ఎక్కడున్నాం? మనం కూడా ఆయన చేతిలో. కాబట్టి
వ్యక్తులుగా ఉంటాం. స్తుతించేటప్పుడు స్తుతిద్దాం, గణపరిచేటప్పుడు గణపడదాం, మహిమపరిచేటప్పుడు మహిమపడదాం, కొనియాడేటప్పుడు కొనియాడదాం, ప్రార్థించేటప్పుడు ప్రార్థిద్దాం. ఏంటంటే ఏది చేసేటప్పుడు అది చేద్దాం. అలా చేసి ఆయన నామాన్ని గణపడదాం. అప్పుడు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీ కుడి ప్రక్కన 1000 మంది, నీ ఎడమ ప్రక్కన 10,000 మంది కూడా అపాయం ఎదుర్కొన్నారు. నువ్వు భయపడకు, అపాయం అవుతుంది. చాలా మంది ముక్కులు కట్టుకొని మూతులు కట్టుకొని ఇంకోటి చేసి చాలా జాగ్రత్తగా అది రాని వచ్చింది అది ఏది నేను ఎన్ని జాగ్రత్తలు ఎట్లా వచ్చిందండి, ఏమో ఎట్లా వచ్చిందండి, అది రాని వచ్చిందండి. ఎవరు మంచిగా ఎంత జాగ్రత్తలు తీసుకున్నా బచారు. ఎందుకంటే దేవుడు పంపించకపోతే రాదు. నేను పొద్దున్న ఉదయకాలం చదివించాను. సుభాష్ గారికి వచ్చిందట, కార్మస్ గారికి వచ్చిందట, ఈ 1000 కోట్లు ఏం కొడుతుంది, 1000 కోట్లు వచ్చిందట. అయ్యా మాకు 3 దిక్కులు వచ్చింది, మొక్కడేళ్ళు ఇల్లు 3 దిక్కులు వచ్చిందట. ఇది చెట్టులో పడిపోదామా? నలుదిక్కుల గట్టు కట్టి 4 ప్రక్కల నిన్ను తరుముతున్నాడు దేవుడు. 4 ప్రక్కల నిన్ను గలిబిలి చేసి భయపెట్టిస్తున్నాడు. చదువు. ఎరగకుంటివి కనుక శత్రువు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలవకుండా కాబట్టి 4 దిక్కుల ఎక్కడికి వెళ్తాం ఆయన. అందుకని 4 దిక్కుల మనకు కష్టాలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు వెళ్తాం ఇటు. అయ్యా ఇంటి చూస్తే ఎనికి చూస్తే బాయి, ముందు చూస్తే పోయి, నాకు ఏ ఆధారం లేదు, అయ్యా నువ్వే ఆధారం అయ్యా అని ఎలా అంటామో. 4 దిక్కుల నేను సమస్యలు పెట్టిన తర్వాత ఇప్పుడు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? దేవునికి ఇష్టంగా తయారవ్వాలి. దేవుని సంతోషపెట్టే ఆ వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుని మనసారా ఆరాధించాలి. సగం మనసు పనికాడ, సగం మనసు మందిరంలో, సగం మనసు అని చెప్పలేదండి, సగం మనసు పనికాడ. అయితే అయిపోయి కదా గడిసేపు ఉండాలన్నా, గడిసేపు ఉండాలన్నా అని అట్టే ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉంటా గడిసేపు ఉండాలన్నా అని చెప్పి అడగండి. మనసంతా ఏంటి చెప్పండి. మనస్సుని చెదిరిపోయింది. మన మనసు ఆయన మీద అనుకుంటే ఎవరి మనసు నా మీద అనుకున్నాం వారిని పూర్ణ శాంతి గల వారిగా కాపాడుతాడు. ఆయన కాపాడుతాడు. మనసంతా ఏమంటారు నీ మీదనే పాడుతాడు. అదే నా మనసంతా నా బంగారమా నీవే సయ్యా, నా బంగారమా నీవే సయ్యా, నీవే పుట్టి భ్రమ.
నువ్వు చేయవలసినంత ప్రార్థన చేసిపో, నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ పని అవుతుంది. ఏమండి? నువ్వు ప్రార్థన చేసిపో, నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ పని నువ్వు చేయగలుగుతావు. నువ్వు శీఘ్రంతో పోతే నా పని బాగా అయిందంటే ఆ రోజే నీకు పని తక్కువ అవుతుంది. ఏ రోజు నువ్వు ప్రార్థన చేయకుండా పోయినావో ఆ రోజే నీ పని లాస్ అయిపోతావు, ఆ రోజే నువ్వు నష్టపోతావు. కాబట్టి ఏ రోజైతే నువ్వు నిండు మనసుతో ప్రార్థన చేసుకొని పూర్తిగా దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇచ్చి ముందుకు వెళ్తావు, ఏది కోల్పోయినావు దానికంటే రెట్టింపు దేవుడు నీకు కలిగి చేస్తారు. నీకు తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ ఇది సత్యం, ఇది సత్యం. కాబట్టి ఆ విధమైనటువంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉంటాం. ఎక్కువగా నువ్వు చేయవలసినంత ప్రార్థన చేసి బయటకు, నువ్వు చేయవలసినంత ప్రార్థన చేసి పనికి నీ పని సక్సెస్. నువ్వు పొద్దు సీటుతో చేయించిన పని కంటే ఎక్కువ పని ఈ కొద్ది టైంలోనే దేవుడు చేయగలిగిన సమర్థుడు. కాబట్టి ఆ నమ్మకం చాలా మంది ఉంటుంది. ఎందుకంటే ఆయన చేస్తే జరుగుతుంది, కానీ మన శక్తితో మన బలంతో ఏమి చేయలేదు, ఏమి చేయలేదు. నువ్వు అనుకుంటావు కానీ జరగదు. ఇది నా ప్రాక్టికల్ అనుభవం, నా జీవితంలో అనుభవించి చెప్తున్నటువంటి మాట. కాబట్టి అలా నేర్చుకుంటున్న దేవుడి సందర్భంగా. కాబట్టి దయచేసి దేవుడికి ఇచ్చే సమయాన్ని దేవుడికి ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని కాపాడతాడు, దేవుడు మిమ్మల్ని కాపాడతాడు, దేవుడు మిమ్మల్ని ఎత్తుకుంటాడు. నీ పాదములకు రాయి తగలకుండా ఎంత బాగుందండి. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుందు. నీ పాదానికి కింద రాయి తగలకుండా నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్ళు బయటికి, నువ్వు ప్రార్థన చేసుకుని రా ఇంటికి. దేవుడికి దెబ్బ తగలకుండా కాపాడుతాడు, రాయి తగలకుండా కాపాడుతాడు, అలసిపోకుండా కాపాడుతాడు, నువ్వు సొమసిపోకుండా కాపాడుతాడు. దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, దేవుడికి తగిన బలాన్ని ఇస్తాడు. నువ్వు చేసే పనికి తగిన బలం దేవుడు నీకు ఇస్తాడు. బలం ఇచ్చేది, జ్ఞానం ఇచ్చేది, ఏంటంటే తెలివినిచ్చేది. ఆయన దగ్గర ఇవన్నీ ఉన్నాయి. కానీ నువ్వు ఆయన దగ్గర ఉన్నావు. మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉండే కదా, మీరు ఏది అడుగుతారో అడగండి, నేను మీకు అనుగ్రహిస్తాను అన్నాడు. ఏ కావాలి? ప్రాణం కావాలా? ఆ అడుగు ఇస్తాడు. అయితే ప్రాణం ఇస్తే ఇష్టం లేదు ఎవరు కాదు. మళ్ళీ నేను బతికించినందుకు ఆయన కనపరచాలి, నీకు ఆరోగ్యం ఇచ్చినందుకు ఆయన స్తుతించాలి, కనపరచాలి. దేవుని వాక్యం యొక్క సారాంశం ఏంటంటే ఏమంటున్నాడు? నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. ఎవరు వారు అంటే దేవదూతలు మీ దగ్గరికి పంపించేస్తారు. దేవుడు ఆయన నీ దగ్గరికి దూతల్ని పంపి నా బిడ్డకి హాని కలగకుండా ఎత్తి పట్టుకోకండి, నా బిడ్డలకి కాపాడండి. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నా ప్రభువే వచ్చి నన్ను కాపాడారని నేను అనుకుంటున్నాను. అంటే ఆ బాడీ వచ్చి నన్ను ఒక తొక్కుడు వస్తే దెబ్బ బొక్కలని అక్కడే చచ్చిపోయేవాడిని. కానీ దూతలు వచ్చి ఏం చేసినాయి కాదు, వినపడేపు అతనండి ఆగు, నా బిడ్డ తాగుతావా, కొంచెం తాగాక, కొంచెం గ్రహింపు చేయడానికి రాదు, అందుకని ఎక్కువ మాత్రం తాగకపోద్దా అని ఏం చేశాడు? దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఆయన తాకితే తాగేదే, కానీ తాకనివ్వలేదు, ఆపాడు. ఎంత తాగాలో అంతవరకు తాకిచ్చి ఆపేసింది. స్పెషల్గా పిల్లలు మనం కొడతాము, కొట్టేటప్పుడు ఎంత కొట్టారో అంటే పరిమాణం దమ్మంటున్నది, బలవంతం కొడుతున్నాడు, సత్యపోతున్నాడు. కొంతమంది అంత దూరికి కొత్తది బాగా లేట్ దెబ్బ అంత స్పీడ్ వచ్చినప్పుడు అక్కడ వచ్చినాక ఆగుతుంది. ఆ సర్వలోకపు తండ్రి, ఆ మహారాజు కూడా అంటే మనకి ఎంత తాకించాలో అంత తాకిస్తాడు. అంటే అంతే చెప్పి పంపిస్తున్నాడు. ఎవరికి? దూతలకి తన దగ్గర పరిచయం చేసే
పరిచర్య గొప్పదంట. దేవదూతల పరిచర్య కంటే మన పరిచర్య గొప్పదంట. కాబట్టి ఆయన చెప్తున్నాడు, ఏమంటున్నాడు? రాయి తగలకుండా ఏం జరగకుండా. కొన్నిసార్లు మనమే అనుకుంటాం, ఇంకా కొంచెం అయితే మొత్తం బుక్కలు తుక్కు అయితే ఆయన అంటావు, కానీ మరి 10 నిమిషాలుగా ఒక రోజుకో 2 రోజుకో ఆయన ఆపాడు, ఆయన కాపాడాడు. యెహోవా కాపాడని ఎడల మేలుకొనువాని ప్రయాస వ్యర్థం. ఆయన కాపాడకపోతే మన పట్టణాన్ని, మన భూపాలపల్లి నగరాన్ని, మన భూపాలపల్లి నగరాన్ని కరోనా నుండి కాపాడకపోతే దాని కావలి గాయవాడు మేలుకొని ఉంట వ్యర్థమే. మన రాష్ట్రాన్ని దేవుడు కాపాడకపోతే మేలుకొనువాని ప్రయాస వ్యర్థమే. నువ్వు ఎన్ని ప్లాన్లు వేసుకో. ఆయన ఎవరెవరిని తీసేయాలనుకున్నాడో, ఎవరెవరిని తీసేయాలనుకున్నాడో తప్పకుండా తీసేసేదాకా తిరిగి ఆల్టర్నేట్, తిరిగి ముగింపు అనేది ఉండదు. ఎవరెవరిని తీసేయాలనుకున్నాడో దాన్ని తీసేసేదాకా నిద్రపోడు. నిద్రపోడు. కాపాడనంటే నేను యెహోవా ఏంటి కాపాడలేడా, దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. కాబట్టి నువ్వు ఎంత మేలుకొని ఉన్నా, నీ చుట్టూ ఎంతమంది కాపాడవారున్నా వాళ్ళు కాపాడరు. మన వారు మనల్ని కాపాడరు. మన రక్త సంబంధులు మనల్ని కాపాడరు. మన తల్లిదండ్రులు మనల్ని కాపాడలేదు. పరలోకపు తండ్రి కాపాడకపోతే ఇక్కడ ఎవరు మనల్ని కాపాడేవారు లేరు. ఆయన ఉంటారా? మీరు నేను 1000 నమ్ముతా, 100కు 1000 ఆయన కాపాడితే నేను కాపాడబడుతున్నా. లేకపోతే మనం కాపాడబడలేం. ఎప్పుడు మట్టిలో మట్టి, దుమ్ములో దుమ్ము, దూరిలో దూరైపోవాలి. కాబట్టి ఏమంటుంది వాక్యం? ఆయన దూతలను ఎత్తి పట్టుకున్నామని ఏం చేశాడండి? పంపించాడు. దేవదూతలు చుట్టూ తిరుగుతున్నారు రోజు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు అబ్బా, నువ్వు పోతున్నప్పుడు, వస్తున్నప్పుడు, బయట వెళ్తున్నప్పుడు, ఇంట్లో వస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, పడుతున్నప్పుడు ఏమండి? ఆయన నిన్ను కూర్చేతే కాపాడుతున్నాడు. దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. నువ్వు క్షేమంగా ఇంటికి వచ్చినావంటే అప్పుడు నేను జాగ్రత్తగా వచ్చిందండి, అడుగులారించిందండి, నా జ్ఞానంతో తప్పించుకున్నానండి అని నువ్వు అనుకుంటున్నావు. అది నీ వరకు కరెక్టే, కానీ ఇంకా కొంచెం డీప్గా పోతే అది తప్పు. ఈ దేవుడు నేను దూతల్ని పంపించి నేను రాయి తగలకుండా, ఏమండి ఒక దెబ్బ తగలకుండా, ఒక నష్టం తగలకుండా, ఈ గాలిలో విశ్వాసాలు ఉన్నాయి చదవండి. ఏమండి చీకటిలో సంచరించి ఎక్కడికైనా 5వ ఎందుకని నేను కాపాడుతున్నాను కాబట్టి నువ్వు భయం లేకుండా దర్జాకుంటున్నావు. మనం దర్జాకుంటున్నాం అంటే, మనం ప్రశాంతంగా ఉంటున్నాం అంటే ఆయన మనల్ని కాపాడు. ఏంటి దూసుకుని వెళ్ళిపోతున్నావు అంటే, బయటికి దూసుకుని వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు మండిగా ముందుకు వెళ్ళిపోతున్నావు. అయితే నిన్ను దేవుడు కాపాడుకొని క్షేమంగా తీసుకొస్తుంటే నేను కాపాడుతున్నాను, నేనే అనుకోలేదని నువ్వు అనుకుంటున్నావు. అది సరైన అవగాహన కాదు, అది సరైన విధానమే కాదు. దేవుని దైవం ఆ గేట్ కాడికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుని ఇంటరా నువ్వు ఈ గేటు కదా, ఆ గేట్ కాడికి వచ్చిన తర్వాత ఒక నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. ఏమని? తండ్రి నన్ను క్షేమంగా తీసుకువెళ్ళావు, మళ్ళీ మా ఇంటికి క్షేమంగా తెచ్చావయ్యా, నీకు స్తుతులయ్యా, నీకు వందనాలయ్యా. ఆమె తీసుకొచ్చినా
ఈ భ్రమ. దేవుడు నిన్ను క్షేమంగా తీసుకువెళ్ళి క్షేమంగా తీసుకొస్తున్నారు. ఆయన నిన్ను కాపాడుతున్నారు కానీ నువ్వు కాపాడుకుంటలేదు. మరి పక్కలో టైంలో చచ్చిపోలేదో రాజకీయ అమ్మో కాదు, వాళ్ళకి సేఫ్టీ ఇవ్వలేదు. నీకు సేఫ్టీ ఇస్తాను. ఎందుకంటే నువ్వేం చేస్తాను అంటే నువ్వు తిప్పేసుకుంటున్నావు. అది తప్పు, అది తప్పు. నిన్ను కాపాడుకుంటలేవు. నేను అనుక్షణం గట్టిగా చెప్పరా, దేవుడు నిన్ను కాపాడుతున్నారు. ఎలా ఎలా అండి? గట్టిగా చెప్పరా, దేవుడు నిన్ను కాపాడుతున్నారు. అందుకని నువ్వేం చేసినా పక్కన చూసి ఆ ఆర్టీలో పడి 4 టైంలు వచ్చింది. చెత్త చెట్టు అప్పపై పడ్డాడు. ఆ భూమి ఎందుకైతే నువ్వు నిన్ను కాపాడేవాడు కొనుకాడు నిద్రపోడు. కాబట్టి నువ్వేం చేయాలి? ఆ యెహోవాను భయభక్తులు కలిగి నువ్వు చెడుతనాన్ని విసర్జించాలి. కానీ ఆ చెట్టును పట్టుకుంటున్నావు. అమ్మ దూరం పోయేమంటున్నావు. అమ్మ మేము అక్కడికి పోతే మాకు అంటుంది అంటున్నావు. మేము అక్కడికి పోతే మరి మార్కెట్కి ఎందుకు పోతున్నావు? కూరగాయలు కడిగి పోతే అనుకోదా? మటన్ షాప్ కడిగి పోతే అనుకోదా? అది చెప్పండి. మంగళాన్ని ఎదురు పోతున్నావు, అక్కడ అంటుకోదా? కిరాణా షాప్ పోతున్నావు, అక్కడ అంటుకోదా? అది మాట్లాడండి. పలికాయ కడిగి పోతున్నావు, అక్కడ అంటుకోదా? ఫ్రూట్ షాప్కి వెళ్తున్నావు, అక్కడ అంటుకోదా? అని నీకు అవసరం నిత్యావసర వస్తువులు కడిగి పోతే అంటుకోదు. దేవుడి దగ్గరికి వస్తేనే వాము బాగా మంది అక్కడ బాగా మంది ఉన్నారు. నువ్వేం మాట్లాడుతున్నా ఆయన వింటున్నాడు. నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు ఆయన చూస్తున్నాడు. కాబట్టి మాట్లాడే మాటలన్నీ కూడా నీ కొరకైతే నువ్వు అంటున్నావు. దేవుని సన్ని పోదాం సరిగ్గా అంటుదాం. అంటదా ఎక్కువ మంది అంటదా కూడా ఎక్కువ ఉన్నారు. బ్రాంచ్ ఎంతసేపు బ్రాండ్ కట్టి పోతున్నాడు. బస్సులో బ్రాండ్ చేస్తున్నావు, బస్సు ఎక్కుతున్నావు కదా. కరోనా వచ్చినాయి అప్పుడు కూర్చున్న బస్సు కూర్చొని లేచిపోయాడు. మనం కూర్చున్న దాని వల్ల ఒకదంటే మరి అప్పుడు అంటదా మాట్లాడండి. యెహోవా కాపాడకపోతే నేనెంత మేలుకొనున్న వ్యర్థమే. రెక్కల క్రింద ఏంటండి సురక్షితం ఆయన రెక్కల క్రింద. అక్కడ కూడా చూడండి, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగుతుంది. నీకు ఆశ్రయాన్ని ఇస్తాడు, నీకు ఆపదలు ఇస్తాడు. నువ్వు ఆ ఆపదలనే కాదంతే నీ సేఫ్టీ ఎక్కడ? నేను కాపాడేవాడు. కాపాడే ఆయన దగ్గరనే నువ్వు అదే తిరిగితే నేను కాపాడేవాడు. కాపాడే దగ్గర సేఫ్టీ లేదని నువ్వు మాట్లాడితే నీకు సేఫ్టీ ఎక్కడ? ఉందా? ఏమంటున్నాడు? దయచేసి నమ్మకం చూడండి. ఇది చేస్తాడు ఏంటండి? ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. అప్పుడప్పుడు తల్లిదండ్రులు పిల్లలు కొడతా ఉంటారు. ఆ తల్లి పిల్లలు కొడతా ఉంటే తల్లి ఏం చేస్తుంది? కప్పును అడ్డం చేస్తుంది. ఆ కప్పుని మొత్తం అమ్మాతంగా ఆ కాళ్ళలో పెట్టేసుకుంటుంది. దాచుకుంటుంది పిల్లల్ని. దాచుకుంటే ఆ తల్లి కొట్టింది తల్లి కదా పడుతూ ఉంటుంది. ఆయన కప్పుతాడు. ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఏది నీకు అపాయాన్ని కలిగించేదిగా రాబోతుందో దాని నుండి నిన్ను ఆయన రెక్కలు ఏం చేస్తే కప్పి కాపాడుతాయి. నీకు తెలుసు తెలియదు, బయట అవుతూ తెలియదు, నాకు తెలియదు. నిన్ను కాపాడేవాడు కొడుకాడు. కాబట్టి ఆ విధంగా రాత్రి పగలు ఆయన నిన్ను కాపాడుతుంటే నేనే కాపాడుకుంటున్నాను, నేనే జాగ్రత్తలు తీసుకుంటున్నాను, నేనే ఆరోగ్యాన్ని సంపాదించుకుంటున్నాను, నేనే అన్ని కలిగి ఉంటున్నాను అని అనుకోవడం అది నేను చెప్పలేను. అది సత్యం కాదని నాకు తెలుసు. నేను బయట చదువుతున్నాను, పాదాలు కూర్చొని ఆ పురుషులు ఏడుస్తున్నా కాబట్టి అది సత్యము కాదని నాకు తెలుసు. కాబట్టి ఆయన మనం ఏం చేస్తారండి? వేటకాని ఊరిలో నేను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఏం చేస్తుంది? ఇది నాశనకరమైన తెగులు అండి. ఏది? కరోనా నాశనకరమైన తెగులు, ఎయిడ్స్ నాశనకరమైన తెగులు. ఇంకేంటి? పెట్టి
మనుషులు వాటితో పోరాడుతున్నారు, వారు వాళ్ళని కావట్లేదు. కాబట్టి అవన్నీ కూడా ఎవరు పంపించారు? దేవుడు పంపించినారు. దేవుడు పంపించినారు. ఆయనకు అది సైన్యం. ఎవరండి? ఈ రోగాలన్నీ ఆయనకు సైన్యం అట. ఏ సైన్యమా వేడు వాళ్ళతో యుద్ధం చేయండి అంతే. మన మీద పడి ఏం చేస్తే దుమ్ము దుమ్ము చేస్తే అంతే. కనపడదు, కొట్టినట్టు కనపడదు, తిరిగినట్టు కనపడదు, కట్టనట్టు పొడిచినట్టు కనపడదు. పొట్టకి తిట్టగా బట్టలు తీయడం ఇదే, పొట్టకి తిట్టగా బట్టలు తీయడం ఇదేనండి. నేను మంచి మీద కొడితే కేసు పెడతావు, వాళ్ళు నష్టంగా తీరాని అట్లా అట్లా దండగా తీసుకుంటా ఉంటావు. కానీ అట్లా దెబ్బ తగలకుండా, చెయ్యి పడకుండా దేవుడు మనల్ని శిక్షిస్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయన చేతులు సమస్తమైన సైన్యం. ఏ సైన్యం? వ్యాధులు అనే సైన్యం. దాన్ని పంపించేసి మనుషులు సెట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ లోకానికి దేశ ప్రపంచమంతటికి పంపించాడు కరోనా. ఏంటండి? ప్రపంచమంతటికి పంపించాడు. మంచి మంచి ధనవంతులు, తెలివికల వారు, జ్ఞానవంతులు ఉన్నారు. కానీ వారికి అంతు పట్టదు. కాబట్టి దయచేసి ఈ దేవుడిని తీసేస్తే వెళ్ళాల్సింది. అయితే మనం దేవుడిని కనపరిస్తే దేవుడు తప్పకుండా మనల్ని కాపాడుతా ఉంటాడు. నువ్వు ఇంట్లోనే కూర్చుంటే కాపాడబడతాను. ఆ అట్టుతో గాలి వచ్చిందనుకో, అంటే గాలినా ఇప్పుడు మా మనిషి ముందు మనిషి కూడా మనిషి అంటే వచ్చిందండి అంటూ చూసావు అట్లా ఆధారంగా ఒక్కరి లోపలికి వచ్చింది. అది తప్ప గాలి మనుషులు మనం డీపుగా మనం అర్థం చేసుకుంటాం. ఆయన కాపాడితేనే. ఎవరండి? ఆయన కాపాడితేనే. ఆయన కాపాడకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ముట్టిదే, ముట్టిది, ముట్టిది. కాబట్టి ఆయన మనం వినపడతాం, ఆయన మనం మైనపడతాం, ఆయన మనం స్తుతిద్దాం. ఆరాధన స్తుతి ఏం చేశాడు? స్థుతించాలి, ఆరాధించాం. ఇది ఆయనకి చాలా ఇష్టం. ఇష్టం కాబట్టి మనం ఆయన్ని ఆరాధించే వ్యక్తులంగా ఆయన స్థుతిస్తే ఆయన మనల్ని కాపాడుతాడు. ఆయన మనల్ని అపాయం నుంచి తప్పిస్తాడు, ఇలాంటి తెగుల నుంచి తప్పిస్తాడు, కాపాడుతాడు. ఆయన సెలవైతే తప్ప అది మన దగ్గరికి రావాలని నమ్మండి. సర్వశక్తిని మీద సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండండి. ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం.